మహిళలను అసభ్యంగా మాట్లాడడం తగదన్నారు బొజ్జల రిషితారెడ్డి. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయంలోనే మహిళలకు ఎంతో పేరు ఉందని, అలాంటి మహిళలను రాజకీయ లబ్ధి కోసం అగౌరవంగా మాట్లాడడం తగదని సూచించారు. సనాతన సాంప్రదాయమైన మన భారతదేశంలో స్త్రీలను దేవతలుగా పూజిస్తారని, అటువంటి స్త్రీలను, ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనది. స్త్రీమూర్తులను ఆరాధించే సమాజం మనది. ఇది మన సాంప్రదాయం, మన భారతీయ జీవన విధానం. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. విశ్లేషకుడు కృష్ణంరాజు కించపరిచే విధంగా మాట్లాడడం తగదని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వన్ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలపై తెలుగు మహిళలతో కలిసి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ గోపికి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. దేశంలోనే ఏపీ రాజధాని అమరావతిని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ఆకాంక్షిస్తూ మహిళా రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఎన్డీఏ ప్రభుత్వానికి అందజేశారని గుర్తు చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్లాక్ డే అనుకోవచ్చు. ఒక మహిళలు అని ఆలోచించకుండా, చూడకుండా ఒక జర్నలిస్టు ఒక టీవీ ఛానల్ని వెనకబెట్టుకోని విషయం. అమరావతి రైతులు వచ్చి ఉద్యమం చేసిండకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలా ఒక క్యాపిటల్ అనేది ఉండుండదు. వాళ్ళు వచ్చి ఇల్లు వాకిళ్ళు వదులుకొని నెలల పాటు వచ్చి పాదయాత్ర చేసిన దానివల్లే మోడీ గారి దాకా కూడా పోయి ఒక క్యాపిటల్ అనేది సాధించుకోగలిగిన రీజన్ వచ్చి అమరావతి రైతులు. దాంట్లో ఎస్పెషల్లీ మహిళలు వచ్చి బయట వచ్చి మా రాష్ట్రం బాగుపడాలా, మా ఇల్లు బాగుపడాలా, మా జీవితాలు బాగుపడాలని బయటకు వచ్చి పోరాటం చేశారు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పతనం మొదలైంది. ఆయన పతనం మొదలైన దాని కోసం అనుకుంటాను ఆయన ఛానల్ని అడ్డుగా పెట్టుకొని ఆ మహిళల పైన ఇట్లాంటి రిమార్క్స్ పాస్ చేయించారు కృష్ణరాజు గారితో. ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆయనకు ఆ మాత్రం తెలవాలి కదా. మహిళ పైన మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ పైకి లేస్తారని. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టుకోండి, ఒక కార్యకర్త భారతి గారి పైన ఒక రిమార్క్ ఎత్తారని చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి సాక్షి అసెంబ్లీలో ఒక మహిళ పైన ఎన్నో రకాలుగా ఆమె పైన చెప్తే గమ్మన్న నవ్వాడు అక్కడి నుంచి. దాన్ని బట్టి ప్రజలందరికీ అర్థమైంది ఏ ప్రభుత్వం ఎట్ట పనిచేస్తుంది, ఎలా ముందుకు తీసుకోబోతుంది అని చెప్పి. ఈ 1 సంవత్సరం నుంచి రచ్చలు లేవు, గొడవలు లేవు. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, పోతున్నారు. అది నచ్చలేదు అనుకుంటాను జగన్మోహన్ రెడ్డికి. ఈ రోజు కొత్తగా ఈ కొత్త విషేదం రేపాడు. కానీ ఒక మహిళగా ఈ రోజు ఎంత బాధపడుతున్నానంటే నాకు అసలు మాటలు రావట్లేదు. ఒక లైవ్ టీవీ ఛానల్లో ఆయన వచ్చి మహిళల్ని వైశ్యలు అనేదానికి కూడా నాకు నోరు రావట్లేదు. అన్నప్పుడు కూడా ఆ సాక్షి టీవీ జర్నలిస్ట్ గా ఉన్నారు, ఆయన కూడా ఒక్క మాట చెప్పలేదు అడ్డుగా నిలపమని. ఇంటానే పోయాడు కానీ దాన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టలేదు, నిలపమని చెప్పలేదు. అంటే ప్రజలందరూ సుఖంగా ఉన్నారు, ప్రజలందరికీ ఏం ప్రాబ్లం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకోబోతున్నారు రాష్ట్రాన్ని. రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఆయన 3 క్యాపిటల్స్ పెట్టాలనుకున్నారు కదా, ఆ స్కీము ఇటు అటు చేసి పోతుంది అని చెప్పి ఒక కక్ష పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ ప్రయత్నం చేసేది అయింది. కానీ దీనివల్ల మేము ఎక్కడ ఆగమో, ముందు రాష్ట్రం ముందుకు తీసుకొని పోయేదే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం, లోకేష్ అనే లక్ష్యం. కాబట్టి మేము రాష్ట్రం ముందుకు తీసుకోబోతాము. ఇక్కడున్న ఇంతకుముందు మధుసూదన్ రెడ్డి గారు కూడా అమరావతి ఏమన్నా కూడు పెడుతుందా, క్యాపిటల్ ఏమన్నా కూడు పెడుతుందా అని మాట్లాడారు. ఒక క్యాపిటల్ అనేది లేకపోతే రాష్ట్రం ముందుకు పోదు, రాష్ట్రం ముందుకు డెవలప్ కాదు. దీనికోసం అని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ ని కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.